హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమత్కమణి వ్లాగ్స్కి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే మనం ఇక్కడ కోర్మ గ్రామంలో అయితే వచ్చామండి. ఇక్కడ మొత్తం అంతా నేచురల్గా పండించుకుంటారు, మొత్తం నేచురల్గా ఉంటుంది. ఇక్కడైతే విద్యుత్ కూడా వాడరండి, సెల్ ఫోన్స్ ఇవన్నీ చాలా దూరంగా ఉంటారనమాట. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా ఫుడ్ అయితే భలే పెడతారండి. చూసారు కదా, ఇప్పుడు ఈ వీడియో మొత్తం మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు ఎలాగే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే కోర్మ గ్రామం అయితే వచ్చాము. ఇక్కడైతే ప్రసాదం అయితే ఇప్పుడే తీసుకున్నామండి. టైం అయితే 4 అయ్యింది. ఆల్రెడీ మా వాళ్ళు అందరూ ప్రసాదం అయితే ఇక్కడ ఆరగిస్తున్నారు. చూడండి. హాయ్ రఘు, రఘు హాయ్ చెప్పు. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మేడం గారు కృష్ణ కృష్ణ మేము వెళ్ళేసరికి ఫుడ్డు అలాగే ప్రసాదం స్వీట్ కూడా ఉండేదండి. సరేలే, స్వీట్ ప్రసాదం అయితే 2 కప్పులు తిన్నాము. మనకి ఎంత కావాలంటే అంత వేస్తారు. రైస్ చూసారా, నేను ఈ కప్పులో కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రసాదం తిన్నానండి. కొంచెం కడుపు ఫుల్ అయిపోయింది, కొద్ది చాలండి అనేసి కొంచెం రైస్ పెట్టుకోవాలనేసి కొంచెమే వేయమని చెప్పాను. ఇక్కడ ఈ స్వీట్ చూసారు కదా, అది మాత్రం అమోఘం అని చెప్పాలి ఫ్రెండ్స్. ఈ సాంబార్ కూడా అబ్బబ్బబ్బా టేస్టే వేరు. అవన్నీ వాళ్ళు పండించుకున్న పంట, అక్కడ కూరగాయలు వెజిటేబుల్స్ అన్నీ పండిస్తారండి. మాకు టైం సెట్ అవ్వలేదు. ఇంకా ఫ్రంట్ కూడా కొన్ని హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళి ఒక 2 డేస్ 3 డేస్ 1 వీక్ కూడా ఉండొచ్చు. మనకు ఉండడానికి సదుపాయం కూడా ఉంటుందండి. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే చూసుకుంటారు. ఫుడ్, బెడ్, హౌస్ అన్నీ వాళ్ళు ఇస్తారనమాట. ఈ హౌస్లో నేను ఇంతకుముందు వీడియో తీసేటప్పుడు అనమాట, ఈ హౌస్లో ఒక ఫ్యామిలీ ఉండేదండి. వాళ్ళందరూ అనమాట బ్యాక్ సైడ్ మంచిగా కొంచెం కట్టించుకున్నారు, పెంకిటిల్లు. ఆ బ్యాక్ సైడ్ అనమాట వెళ్ళిపోయారు అనమాట. అందుకే ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, మేము తిన్న తర్వాత ఇక్కడ వాటర్ తాగడానికి అనమాట వచ్చాము. ఈ లొకేషన్ మొత్తం బాగుంటుందండి. మేము ప్రస్తుతానికి ఎంట్రన్స్లోనే ఉండిపోయాము. తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఇవన్నీ చూపిస్తానమాట. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు ఎవరైనా ఒకసారి రాకపోతే ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, వీళ్ళు ఏంటంటే పేడతో అలుకుతున్నారు నీట్గా. చూడండి, మొత్తం అక్కడ మొత్తం పేడేనండి. ఆవు పేడతో నీట్గా అలుక్కుంటారు. ఎక్కడ సిమెంట్లు గట్ట అటువంటివి ఏటి ఉండదు. మట్టి మీద పేడతో అలికేసి చక్కగా ముగ్గులు వేస్తారు. చూసారు కదా, ఇతనే చక్కగా అలికేస్తున్నారు అనమాట. అయితే మేము అక్కడ నిలబడ్డాము కొంచెం ప్రసాదం తినేసాక. అయితే అతను అన్నారనమాట, అమ్మ మీరు కూడా హెల్ప్ చేయాలంటే చేయవచ్చు, దేవుడి సేవే కదా అని అన్నారు. అయితే సరేలే అని చెప్పేసి మేము కూడా అనమాట తీసుకొని కొంచెము ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసాము. ఇంకో మేడం గారు అనమాట అలిగారు, ఇంకో మేడం గారు నేననమాట అవన్నీ ముగ్గులు వేసామండి. ఇవన్నీ చూసారు కదా, ఇక్కడ భగవద్గీతలు, రామాయణం, కృష్ణతత్వం కోసం అన్నీ టోటల్ బుక్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయండి. ఒక సెట్ ఉంటుందండి. ఆ సెట్ కూడా దగ్గర 7,000 8,000 ఉంటుంది. ఇంతకుముందు మేము తీసుకున్నాము. గ్రంథాలయం అన్నీ ఉంటాయండి ఇందులో, భలే ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇగోండి ఇవన్నీ మన ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవాలి అనేసి అనుకుంటే కొనుక్కోవచ్చు, పర్లేదు. మేము వెళ్ళే రోజు ఏంటంటే ఒక స్పెషల్ అనమాట. ఏంటి అంటే ఒక గురూజీ గారు అనమాట వచ్చారు, అక్కడ హెడ్ అనమాట. కాకపోతే మేము కొంచెం అందుకోలేపామండి, అందుకే మాకు అవ్వలేదు. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా బుక్స్ అన్నీ. ఈ బుక్స్ చదివితే కొంచెం బాగుంటుందండి. ఇతను అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాటి కోసం అనేసి. ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా అతనైతే అలుకుతున్నారో. తర్వాత మేము తీసుకొని అదంతా మేము కూడా కొంచెం హెల్ప్ చేసామన్నమాట. మాకు తోచినంత హెల్ప్ మేము చేసామన్నమాట. లాస్ట్ వరకు ఉన్నాం కాబట్టి చుట్టూ మొత్తం తిరిగాము, జనాలు ఎవరు లేరు. అప్పటికే టైం వచ్చి 4:30 ఇలాగ అయిపోయింది, అందుకే ఎవరు లేరు. అప్పటికి కూడా ఎక్కడో కొంతమంది వస్తూ పోతున్నారండి. అతను చెప్తున్నారు ఇవి మీ దగ్గర ఉన్నాయా లేదా అనేసి. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చి మేము తీసుకున్నామని చెప్తున్నామండి. ఇంకొన్ని మేడం గారు అయితే తుడుస్తున్నారు. ఇంకో మేడం గారు ఈ సైడ్కి ఉన్నారు కదా, ఆవిడనమాట
కొన్ని ముగ్గులు వేశారు. నేను కూడా కొన్ని ముగ్గులు వేస్తానండి. కొంచెం వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు కొంచెం అవ్వలేదు. తర్వాత మొబైల్ మా సార్కి ఇచ్చేసి నేను కూడా ముగ్గులు వేశాను అనమాట. ఏదో ఒక హెల్ప్ ఫ్రెండ్స్. పుట్టప్పుడు మనకి ఎలాగా దేవుడి సేవ అనేది మనకి దొరకదు కాబట్టి ఇలాంటప్పుడైనా మనకి కొంచెం కలిగింది కదా అనేసి చెప్పేసి మేమైతే కొంచెం అవన్నీ క్లీన్ చేసి లాస్ట్ వరకు ఉండి అప్పుడు బయలుదేరాము. కొంచెం లేట్గా అనమాట. చూసారు కదా, మొత్తానికైతే మేము ఇక్కడ సేవ అయితే కొంత చేసాం ఫ్రెండ్స్, ఏదో మాకు కలిగినంత. అప్పుడు మీద ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి. చాలా బాగుంది అనమాట. ఇంతకుముందు నేను వెళ్ళి వీడియో తీసేటప్పుడు అయితే ఒక విధంగా ఉండేది. ఆ వెదురుగా కనిపిస్తుంది కదా, ఆ పెంకిటింట్లో అయితే పూజా మందిరం అనమాట. కృష్ణుడికి అక్కడ పెట్టి పూజ పెద్ద మందిరంగా ఉండేది. ఇప్పుడు టోటల్ మార్చేశారండి. అటు సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ అనమాట. ఈ నుయ్యి చూసారు కదా, ఈ నూతులో వాటర్ అయితే భలేగా ఉంటాయి ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడ వాటర్ అయితే తాగుతారు వచ్చి. చల్లగా టేస్ట్గా ఉంటాయి. టేస్ట్ అంటే మామూలుగా ఉండదు. ఫైనల్గా ముగ్గులన్నీ వేసాము. వేసిన తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ మనకి ఇప్పుడు అక్కడ ఏమేమి ఉంటాయి, ఇల్లులు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏమేమి వాడతారో, పాత్రలు ఎలా ఉంటాయి, వంటశాల ప్రతి ఒక్కటి వీడియోలో మీకు చూపిస్తాను. వంటశాల ఫ్రెండ్స్ ఇదంతా. హరే రామ హరే కృష్ణ చూసారా లోన. మేడం గారు ఇక్కడ పాత్రలు చూసారా, రండి. ఈ పాత్రలు చూడండి. ఈ పాత్రల్లో అయితే వండుతారనమాట. భలేగా ఉన్నాయి కదా. ఇదంతా వంట పాత్ర. ఈ కట్టెల పొయ్యి మీద పెద్ద పెద్ద బాండీలు పెట్టేసి వండుతారు. చూసారు కదా ఇక్కడ దోశల పెనము చూసారు కదా, భలేగా ఉన్నాయి కదా. చూడండి అన్ని స్టీల్ డబ్బాలు. ఈ ఫుడ్ ఐటమ్స్ కూడా వీళ్ళు పండించుకునేవేవి. మ్యాక్సిమం వీళ్ళు పండించుకుంటారనమాట. ఇందులో చూడండి సొరకాయలు, అలాగే స్వీట్ పొటాటో అన్నీ ఉన్నాయి. కరివేపాకు, దంచుకోవడానికి చిన్న రుబ్బుగొడ్డ. ఇగోండి ఇక్కడ మంచినీళ్ళు వాటర్ అనమాట. ఈ బావి నుండి వీళ్ళు వాటర్ అయితే తీసుకుంటారు. చూడండి ఈ బావి వాటర్తో వంట అయితే చేస్తారు. మట్టి పాత్రలు చూసారా, పెద్ద రుబ్బు రోలు అనమాట. వచ్చేస్తాం. ఇక్కడ ఒకప్పుడు అనమాట పూజా మందిరం అండి. ఇది ఇప్పుడు ఖాళీ చేస్తారు. చేసి ఇక్కడ కొన్ని టేబుల్స్ స్కూల్ టైప్ చేశారనమాట. చూడండి ఇక్కడ బప్పి ప్లేట్లు, అలాగే పపాయ ఓన్గా పండించిన ఫ్రూట్స్, రామఫలం. చూడండి లైటింగ్స్ కోసం ఈ హోల్స్ అయితే మేడం గారు చూసారా, చిన్న చిన్న హోల్స్. ఇవే వాళ్ళకి లైటింగ్ అనమాట. పూల ఫ్రూట్సా, సంపంగి పూలండి. చూడండి ఒకసారి బొట్లు అయితే వేసుకున్నారు. మంచి గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఎల్లో కలర్లో కూడా ఉన్నాయి. చూసారా బంతి పువ్వులు, సంపంగి. చెట్టు దగ్గరికి వచ్చేసరికి మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారా మేడం గారు చూడండి, భలేగా ఉన్నాయి. భలేగా వస్తున్నాయి కదా. చెప్పేసుకున్నా చూడండి వాళ్ళు పండించుకున్న టమాటా పంట లాస్ట్ అయిపోయింది. ఇది మిర్చి. అగొండ సైడ్కి మిర్చి పంట ఆల్రెడీ. అవతలది నువ్వు పంట, యువతలది మిర్చి పంట. అగోండి చూసారా పచ్చగున్న మొత్తం అన్ని ఆల్రెడీ అక్కడ వాటి మీద చూసారా అండాలతో ఉన్నాయి ఫుడ్. మేడం గారు అక్కడికి వెళ్ళి తీస్తే బాగుందండి. చెప్పులు వేసుకోవాలి మనం, అవసరం లేదు. చూడండి ఇల్లులు ఎంత చక్కగా కట్టుకున్నారు. పాతకాలంలో ఎలా ఉండవు ఇల్లు, ఇప్పుడు కూడా ఇక్కడ కోరంగ్రాములు అలాగే ఉన్నాయి. ఎలా డెవలప్ అవ్వలేదు అంటే ఇలానే ఉంటాయి అనమాట. నేచురల్ చూడండి ఫ్రెండ్స్, నేచురల్ అనమాట. అన్ని గడ్డితో. వాళ్ళు అక్కడేమో పువ్వులు కోస్తున్నారండి. చూడండి వీళ్ళది ఒక హౌస్ అనమాట. లోన్ అది గోరింటి చెట్టే కదా.
ఇగోండి ఫ్రెండ్స్, ఆవు పేడతో దూపుడు స్టిక్స్ అయితే తయారు చేశారు ఆల్రెడీ. చూడండి, పేడతో తయారు చేసిన దూపుడు స్టిక్స్. పాలకూర చూడండి, పాలకూర, గోరింట చెట్టు ఎంత బాగుందో. ఇక్కడ ఎక్కడున్నాయి టమాటాలు, టమాటా, చుక్క కూర, అది ఏటో నాకు తెలియదు కానీ చెప్తున్నాను. నెక్స్ట్ సొత్తుదుంప, ఇగోండి అరటి చెట్లు, ఇంటి ముందు తులసి కోట. చూసారా అక్కడ చిన్న చిన్న జాడీలకు కనిపిస్తున్నాయి కదా, భలేగా ఉన్నాయి. ఎవరైనా రావాలంటే ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది అనమాట ఈ లొకేషన్ మొత్తం. చూడండి ఫ్రెండ్స్, సన్సెట్. అలాగే ఇక్కడ వరి పంట. మేడం గారు, అది వరి పంటేనా? వరి కాదా? రాగులు, జొన్నలు అటువంటివా? మార్నింగ్ 10 o'clock మా గురువు గారు వచ్చారు బండిలో, అంటే కాటేజ్లో ఉంటారు. మళ్ళీ సాయంత్రం సంధ్య ఆరుతప్పుడు వస్తారు 6 గంటలకి. అవునా? అయ్యో, అయింది 1 hour ఉంటే. కనీసం మీరు ఫోన్ చేసినా కూడా నేను వచ్చే ఆదివారం అన్నారండి. చాలాసార్లు కాల్ చేశాను, మీకు ఫోన్ అవ్వలేదు. మీరు నేను చేశారు కాల్ చేశాను. ఒక ఉన్నది ఒకటే ఫోన్, ఆ ఫోన్ అందరూ వాళ్ళే. అదే చేశారు కదా, 7732. హరే రామ హరే కృష్ణ. చూడండి, ఈరోజు అయితే ఇక్కడ కొంచెం ఫెస్టివల్. అక్కడ వెళ్ళండి, మంచి చెప్పేటి అని మీరు రికార్డ్ చేసుకోండి. ఓకే, అక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చూపెట్టండి. ఓకే, మూడో ఇల్లు. సరే. 7732-07607. ఇగోండి, ఇది మందిరం అనమాట. భలేగా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉందో. వచ్చిన భక్తులకు అనమాట ఇక్కడ కూర్చోడానికి కూడా స్పెషాలిటీస్ అయితే ఉంది. కిందన మ్యాట్స్ కానీ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ వచ్చిన భక్తులకి అయితే ఇలా కూర్చోడానికైతే ఈ స్పెషాలిటీస్ ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బా, నడుస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, అంత బాగుంది. ఇక్కడ పువ్వుల మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట, ఈ తుంగ చేపల మీద నడుస్తుంటే. చూడండి, ఇగోండి వీటితోనే వెళ్తురు. లైట్స్ ఏమి ఉండవు, లైట్స్ కానీ ఏమి ఉండవు. ఈ ద్వీపాలతోటే ఇక్కడ వెళ్తురు. చూడండి, హరే రామ హరే కృష్ణ. ఇవి చూసారా, డోలక్స్, తాళాలండి ఇవి, తాళాలు. ఇవన్నీ కొబ్బరి రేకులతో తయారు చేశారు ఈ డిజైన్ అనమాట. ఇంకోండి చూసారా, నెమలి. మేడం గారు చూసారా అక్కడ ద్వీపాలు, అవే వాళ్ళకి లైట్. చూడండి, ఆల్రెడీ ఇంతకు ముందు నా వీడియోలో మీరు చూసుంటారు. ఇతనికి గురువు గారు పాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. చూడండి, పువ్వులన్నీ తీసుకొచ్చి ఇక్కడ అన్నమాట సపరేట్ చేస్తున్నారు. వాళ్ళు వాడే గ్లాసులు, బుట్టలు చూసారు కదా, వెదురు బుట్టలు. ఇక్కడ దేవుడి కోసం అయితే పువ్వులు సపరేట్ చేస్తున్నారు. ఇవన్నీ చూసారు కదా, మంచి మంచి. చూడండి ఎంత నీట్గా అయితే ఉందో, కిందంతా పేడతో అలికారు. ఇగోండి, ఇది ఉండి అన్నమాట. హరే రామ హరే కృష్ణ. మా వారు అనమాట అలిసిపోయారు. చూడండి, వీళ్ళు ఇక్కడ అలిసిపోయారు, మా వారు అక్కడ అలిసిపోయి కూర్చుండిపోయారు. పాపం తిరిగి ఎక్కడికి వెళ్ళా ఈ కుమారి మేడం గారు నవ్వడమే కనబడుతుంది ఎక్కువగా. చూడండి, చూడండి లైట్స్. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నానా, ఇదొకటి ఇదొకటి, ఇవన్నీ దీపం ప్రమితులు అనమాట.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు అయితే మనం కోరమ గ్రామంలో మీకు అన్నీ చూపించానని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా రావాలంటే ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది, మొత్తం నేచురల్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎవరైనా రావాలంటే రావచ్చు. చుట్టూ మొత్తం కూడా హౌసెస్ ఉన్నాయి, వెళ్ళాలంటే మొత్తం చూడొచ్చు. ఇక్కడ వచ్చి ఒక 5 days కూడా ఉండొచ్చు. మనకి రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, వాళ్ళే చూసుకుంటారు. ఫుడ్ బెడ్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చి ఇదంతా చెరుకు పంట, ఆ పక్కది నువ్వు పంట అండి. చూసారు కదా, అదంతా అరటి తోట, ఇవన్నీ కొబ్బరి చెట్లు. ఇక్కడ చిన్న ఓట గుమ్మి ఫ్రెండ్స్, చూసారా? వాటర్ అయితే లేదు ప్రస్తుతానికి, వస్తాయి ఇలాగ వాటర్. నడవలేకపోతున్నాం ఫ్రెండ్స్, ఫుల్ తినేసాము. చెరువు లోతుగా ఉన్నది, జాగ్రత్తగా ఉండండి. హెచ్చరిక అయితే బోర్డు ఇక్కడ పెట్టారండి, చూసారు కదా. రఘు చూడండి తిప్పుతున్నాడు వాటర్ కోసం. వావ్ సూపర్ రఘు. ఎన్ని కిలోమీటర్లు మ్యాచ్ ఇక్కడ నుంచి కొట్టబెర? చూడండి రఘు అయితే ఎలా తిప్పుతున్నాడు వాటర్ కోసం. నానా రివర్స్ రఘు, రఘు రివర్స్ రివర్స్. పాపం ఎంత తిప్పితే రాబోవి. చూడండి, అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు భలే తయారు చేశారనమాట దీన్ని నేచురల్గా. ఇక్కడ రఘు అయితే వాటర్ రివర్స్ కదా రఘు, అటు నుండి ఇటు తిప్పు, అటు నుండి ఇట్లాగు. తీసినాడు రఘు, చిన్న అబ్బాయి అనమాట, ఎంత చక్కగా తీసినాడు చూడండి. ఆ వాటర్ ఎక్కడ కొంపుతుంది? మొత్తానికి సాధించాడు. ఇంకా కొంచెం తోయాలి. పిల్లలు మాట వినరు కదా. అరటి తోటలు ఇగో అక్కడ ఉన్నారు. అయితే అందరం తిరుగు ప్రయాణం అయిపోయామండి, చూసారు కదా. హాయ్ చెప్పండి మేడమ్స్. బాయ్ చెప్పరా. నిహారిక ఏది నీ ఫేస్? చెవులో పువ్వు ఇటు చూపించు. చూడండి నిహారిక నేను సేమ్ ఇద్దరం ఒకలా పెట్టుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, అనుకుంటా మంచిగా అన్ని చెప్పడం అలవాటు అయినట్టుంది. యూట్యూబ్ ఛానల్ రండి, ఊరికే నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది పెట్టండి. ఇది తీసుకెళ్ళిపోండి. ఎంత ఉంటుంది? 7 kgs ఒకసారి ఇంటికాడ చూసుకోవాలా? నేను మీకు ఫోన్ చేస్తానులేండి, దానికి ఫోన్ పే చేయండి. ఇది బరువు ఏదో మీరే లెక్క పెట్టండి. ఇప్పుడు వెయింగ్ మెషిన్ లేదు ఇక్కడ. ఓకే ఉంటుండొచ్చు, 7 కిలో అలా ఉంటుండొచ్చు. వీళ్ళు ఓన్గా తయారు చేసే బెల్లం చూడండి ఫ్రెండ్స్, సూపర్ గా ఉంది. ఒరిజినల్ అన్నమాట. చూడండి ఆల్రెడీ ఇందులో చూడండి, ఇవన్నీ బెల్లం కుండలే. చూడండి ఒకసారి ఎంత చక్కటి బెల్లం. చూడండి ఇవన్నీ వాళ్ళు తయారు చేసిన బెల్లం. ఎంత చక్కటి బెల్లమో చూడండి ఒకసారి. ఇందులో ఎలాంటి కల్తీ కూడా ఏం లేదు, ఇక్కడే తయారు చేస్తారు ఈ బెల్లం అనేది. చూడండి వాళ్ళ టెలిగ్రామ్ ఫోన్ అన్నమాట. ఫోనే కదా. ఓకే, వీళ్ళు ఇవే ఉపయోగిస్తారు. ఆల్రెడీ మాట్లాడుతున్నారు అనమాట, ల్యాండ్ లైన్. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోస్తో వస్తా. బాయ్ ఫ్రెండ్స్.